జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 10, 2026 ఆదివారం. తిథి అష్టమి, మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి నవమి. నక్షత్రం ధనిష్ట, రాత్రి 12 గంటల 50 నిమిషాల వరకు. తదుపరి శతభిషం. యోగము బ్రహ్మము, రాత్రి 2 గంటల 9 నిమిషాల వరకు. తదుపరి ఐంద్రము. కరణం కౌలవ, మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు. తదుపరి తైతుల, రాత్రి 3 గంటల 21 నిమిషాల వరకు. తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5 గంటల 39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 29 నిమిషాలకు. చంద్రోదయం రాత్రి 1 గంట 24 నిమిషాలకు. చంద్రాస్తమయం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుండి 6 గంటల 29 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషాల నుండి 4 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 46 నిమిషాల నుండి 5 గంటల 38 నిమిషాల వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు. అమృత గడియలు మధ్యాహ్నం 1 గంట 49 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 5 గంటల 39 నిమిషాల నుండి 8 గంటల వరకు. తిరిగి మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు. మే 10 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల వరకు ఉంది. తదుపరి నవమి. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులను మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, ఇంకా లగ్న శుద్ధి కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. ప్రపంచ మాతృ దినోత్సవం 1857 సంవత్సరంలో భారత స్వాతంత్రోద్యమం మీరట్లో సిపాయిల తిరుగుబాటుతో మొదటి స్వాతంత్ర యుద్ధం మొదలైన రోజు. ప్రముఖ భారత గణిత శాస్త్రవేత్త కేజీ రామనాథన్ గారి వర్ధంతి. అలనాటి అందాల తార దేవిక గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్కు చెందిన చదరంగం క్రీడాకారులు పెంటేల హరికృష్ణ గారి పుట్టినరోజు. గాయని, డబ్బింగ్ కళాకారిణి ఉపద్రష్ట సునీత గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 10 ఆదివారం.
దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, టీం వర్క్లో మీ పాత్ర స్పష్టంగా ఉంటే మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి, చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన విషయంలో ముందడుగు పడే అవకాశం ఉంది. మిథున రాశి, అపోహలు తొలగిపోయి ఒక ముఖ్య విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి, పార్ట్నర్షిప్లో బాధ్యతలు ముందే చెప్పుకుంటే తరువాత ఒత్తిడి తగ్గుతుంది. సింహరాశి, రోజువారీ పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కన్యా రాశి, చిన్న చిన్న పొరపాట్లు పెద్దవిగా మారకుండా ముందే జాగ్రత్త పడటం మంచిది. తులా రాశి, కుటుంబ అవసరాలు చూసుకుంటూనే పిల్లల చదువుపై దృష్టి పెట్టడం మంచిది. వృశ్చిక రాశి, చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. ధనుస్సు రాశి, డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి, అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుంభరాశి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీన రాశి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.